తో పాటు జాయిన్ అయ్యారు లయన్ సాయి వెంకట్ర గారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. నమస్తే అండి వెంకట గారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ని A11గా ఉన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం కానీ, ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలవటం కానీ, మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కానీ, ఇదంతా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా సంచలనం రేపుతోంది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అంటే పుష్ప 2 సినిమాకి మించి హైలైట్ అవుతోంది ఇప్పుడు ఈ చర్చ అంతా. దీన్ని మీరు ఎలా చూస్తారు? సినిమా అనేది ఒక గ్లామర్ కాబట్టి చిన్న ఇష్యూ జరిగినా మీడియా చాలా పెద్దగా చూపిస్తుంది. అందులో ఇంకోటి ఏంటంటే, జరిగినది ఏదైతే ఉందో ప్రాబ్లం, అది అందరికీ తెలిసిన విషయం. సీఎం గారు డైరెక్ట్ అసెంబ్లీలో అఫీషియల్గా చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు కొద్దిగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. చిరంజీవి గారు ఇయాల్టి వరకు కూడా మెగాస్టార్ అయి ఉంటే కూడా ఇంత ఈరోజు కూడా గర్వం లేకుండి మెగాస్టార్ ఉన్నారంటే కారణం ఏంటంటే, ఎంత క్రేజ్ వచ్చిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇంతమంది స్టార్ లేరు. దేవుళ్ళగా చూసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వేలాది జనము దేవుళ్ళలాగా చూసేది. అలాంటి వాళ్ళు కూడా ఏ రోజు కూడా వాళ్ళకి నేను పెద్ద స్టార్ అనే ఆవేశం లేదు. చిరంజీవి గారిని చూసినా కూడా మనం ఈరోజు కూడా చిరంజీవి గారు ఎలా ఉంటారు, సింపుల్గా మెయింటెనెన్స్ కానీ ఇది కానీ. ఒక ఆవేశం ఎప్పుడన్నా ఇలాగా ఏదైనా వచ్చిన ఇష్యూ ఆవేశంగా ఎప్పుడు నేను మాట్లాడక చూడలేను నేను. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు సినిమా ఫీల్డ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా 24 డిపార్ట్మెంట్లు నేను అన్నీ చేశాను. ఎంతో వర్కౌట్ చేసిన వ్యక్తిని నేను. సో 600 సినిమాలకి బ్యాక్ బోన్గా చాలా ఇండస్ట్రీలో మేము ఫైట్ చేసిన వ్యక్తులం. బట్ చూస్తే ఈరోజు వచ్చే హీరోలు ఎట్లా అయిపోయారంటే, ఒక హిట్ కాగానే మా అంత గొప్ప హీరో లేరు అనుకుంటున్నారు. ఇట్స్ రాంగ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది మెయిన్. ఎప్పుడైతే సీఎం గారు మాట్లాడారో అసెంబ్లీలో, ఆలోచించాల్సింది ఆయన. తొందరవాడు ఎవరిచ్చారో ఆయనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చిరా, లేకపోతే ఆయన ఆవేశపడ్డా, లేకపోతే ఆయనకి ఇచ్చిన సలహాలు అలా ఇచ్చారా? ఇమ్మీడియట్లీ సీఎం గారు మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. ఇది పొలిటికల్ అనుకున్నాడా? ఆయన ఏ ఉద్దేశం, ఆయన బెయిల్ మీద ఉన్న సంగతి ఆయన మర్చిపోయాడా? సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆయనకున్న పక్కన లీగల్ టీమ్ అడ్వైజ్ చేయలేదా? ఇవన్నీ కూడా ఒక సందిగ్ధం. నాకేమవుతుంది అని అనుకున్నారు. ఎప్పుడు కూడా చట్టం వెరీ పవర్ఫుల్. కొన్నిసార్లు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కొద్దిగా బ్రేక్ అవ్వచ్చు. బట్ మొన్నటిదాకా ఢిల్లీ సీఎంనే జైల్లో పెట్టారు. ఢిల్లీ సీఎం జయలలితను సీఎంగా ఉన్న జయలలితను పెట్టారు. అంటే మన భారతదేశంలో ముఖ్యమంత్రులకు కూడా చట్టం తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టింది. ఇక్కడ స్టార్లు, రాజకీయ నాయకులు ఏదీ లేదు. ఎక్కడన్నా దొరికితే చాలా వాళ్ళు అంటే ఆ కేసు దొరకడం కష్టం. ఆయన చెప్పింది మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి అన్నీ కూడా నేను ర్యాలీ వెళ్ళలేదు, నాకు పర్మిషన్ ఉంది, ఇవన్నీ కూడా అగెనెస్ట్ పోలీస్ చెప్పేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఓపెన్గా ఫస్ట్ టైం, నేను కూడా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం నా లైఫ్లో నేను ఫస్ట్ టైం. ఏ కేసును కూడా వాళ్ళు ఇంత డీప్గా వచ్చి మీడియా ముందు ఎక్స్ప్లెయిన్ చేయంగా నేను చూడలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైం. సో అల్లు అర్జున్ గారు కొద్దిగా తొందరపడ్డారు. సో అనేది నా ఉద్దేశం.